గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే డీఐఎంఎల్ అనమాట. డే ఇన్ మై లైఫ్. ఎలా ఉంటుంది అసలు డేలో చాలామంది అయితే వ్లాగ్ కూడా షూట్ చేయండి అక్క అని చెప్తున్నారు. కామెంట్ అయితే చేశారు. సో ట్రై చేద్దాం, కొత్తగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే లక్షవారం, రెండో వారం సాయిబాబా దివ్య పూజ వారం అన్నమాట ఇది. సో నేను ఈరోజు దేంతో స్టార్ట్ చేస్తున్నానంటే, మనం కిచిడి అన్నది తయారు చేస్తాం కదా బాబాకి ప్రసాదం అని చెప్పేసి. సో ఆ కిచిడి ప్రసాదం నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఈ డే మొత్తానికి. అంటే పిల్లలు అయితే ప్రస్తుతానికి స్కూల్కి వెళ్ళిపోయారు. నేను పూజ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పూజ అన్నది నేనైతే ఇప్పటికి కంప్లీట్ చేసేసాను. సో అదంతా కూడా నేను షూట్ చేశాను. సో నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది షేర్ చేస్తాను. నెక్స్ట్ మనం ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే ఉందన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేనేంటంటే పూజ చేసే ముందే మనం ప్రసాదం అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే దేవుడికి వేడివేడిది అయితే పెట్టకూడదు కాబట్టి. అందుకు కొంచెం రైస్, పెసరపప్పు. సో చాలా సింపుల్గా నేనైతే కిచిడి అన్నది చేసేస్తాను. సో బుక్లో ఏంటంటే కిచిడి పెట్టమని ఉంది కాబట్టి, ఎందుకంటే నేను వేరే ఏదైనా మనం ప్రసాదంగా సమర్పించుకోవచ్చు, కానీ కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో 2-3 సార్లు క్లీన్ చేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందనమాట. సో కొంచెం నానిన తర్వాత కుక్కర్ విజిల్ వచ్చినంత వరకు ఒక 2-3 విజిల్స్ వచ్చేస్తే మనకి ఇంకా మెత్తగా అయిపోతుంది. దానికి మనం ఏం చేయాలి అంటే తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే కుక్కర్ విజిల్స్ అయితే వేయించేసాను. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మనకి చాలా మెత్తగా అయిపోయి ఉంటుందన్నమాట. సో చూసారు కదా. సో దాన్ని కొంచెం అటు ఇటు కలుపుకున్నాక మనం తాలింపు పెట్టేసుకుంటే కిచిడి అన్నది తయారైపోతుంది. అంటే నేను ఓన్లీ ప్రసాదంకి కాబట్టి తక్కువ చేస్తున్నానండి. ఒకవేళ మనం కూడా తీసుకుంటాము, ప్రసాదాన్ని మనం కూడా తింటాము అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా పర్వాలేదు. సో నేను ఇక్కడ ఇలా మెత్తగా అంతా కలుపుకుంటున్నాను అనమాట. అంటే నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు నేను ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మనం తాలింపు పెట్టుకుంటాం కదా. సో తాలింపు అది వేసేసుకున్నాను అనమాట. నేను తాలింపు పెట్టేసుకొని ఒకసారి అటు ఇటు తాలింపు మొత్తం చూసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం కలుపుకునేటప్పుడే కొంచెం ఉప్పు అనేది వేసుకొని కలుపుకోవాలి. చాలా తక్కువ వేసుకొని ఉప్పు అనేది కలుపుకోవాలి. ఒకవేళ నెయ్యి ఉంటే కనుక పైన నెయ్యి అనేది కూడా వేసుకొని మనం కలుపుకోవచ్చు. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి అయితే నెయ్యి లేదు, అందుకని నేనైతే వేయటం లేదనమాట. సో నేను ఇలా ప్రసాదాన్ని సపరేట్ బౌల్లోకి అయితే నేను తీసేసుకున్న తర్వాత, ఎందుకంటే వేడిది పెట్టకూడదు కాబట్టి ముందు ప్రసాదాన్ని అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ప్రసాదం ప్రిపేర్ చేసేసిన తర్వాత మనం అప్పుడు పూజ గది దగ్గరికి వెళ్ళి మనం పేర్చుకోవాల్సినవి ఉంటాయి కదా. సో దేవుడి సామాగ్రి అన్నీ కూడా నేను సెట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం హ్యాపీగా ప్రశాంతంగా మనం పూజ అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి స్కూల్ టైమింగ్లోనే మనం పూజ అంటే చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే నేను పూజ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ బాబా గారిని ప్లేట్లో పెట్టేసి ముడుపు కట్టుకున్నాం కదా ఫస్ట్ వారము. ఆ ముడుపుని కాళ్ళ దగ్గరే ఉంచి, బాబాగారి దగ్గరే ఉంచి, మన ఏకహారతితో అంటే ఏకవత్తితోని మొత్తం అంతా కూడా మనం దీపారాధన అయితే చేసుకోవాలి. నేను ముందుగానే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అంటే ముందు రోజే ప్రతి బుధవారం నేనైతే సామాన్లు అన్నది అంటే దేవుడి సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ నేను క్లీన్ చేసుకుంటాను. అలాగే దేవుడి గది కూడా ప్రతిరోజు దీపం వేసే ముందు ప్రతిరోజు కూడా నేను అలా క్లీన్ చేసుకుంటాను అనమాట. డీప్ క్లీనింగ్ ఏంటంటే ప్రతి వారం కూడా బుధవారం అయితే నేను చేసుకుంటానండి. బుధవారం చేసుకొని మనకి ఇలా దీపారాధన చేసుకున్నాక అప్పుడు మనం బాబాగారి దివ్య పూజ అన్నది స్టార్ట్ చేయాలి. ఇలా నేను ధూపదీప ఆరాధన చేసిన తర్వాత అప్పుడు నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇలా నేను ఏంటంటే ఏకవత్తితోనే మనకి ఏకహారతితోనే నేను వెలిగించుకుంటాను. ఇంతకు ముందు అయితే తెలియదు అనమాట. జస్ట్ అగ్గిపుల్లతో వెలిగించేదాన్ని. కానీ నేను తెలుసుకున్నాను అలా అగ్గిపుల్లతో వెలిగించకూడదు అని చెప్పేసి. అందుకని చెప్పి ఇంకా తెలుసుకున్న తర్వాత నేను అలా చేస్తే ఇంకా మంది కదా తప్పు అని చెప్పేసి నేను ఇంకా ఏకహారతితో వెలిగించుకున్నాను. సో అష్టోత్తర శతనామాలు అయిపోయిన తర్వాత ప్రసాదం అన్నీ సమర్పించి అప్పుడు బాబా గారికి హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చేసిన తర్వాత మనకి ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టే.
సో పూజ అనేది చేసుకున్నాను. రెండో వారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది బాబా గారికి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇంకా డిస్టర్బ్ అయితే చేయను అనమాట. సో మా రూమ్ ఆల్రెడీ మా ఇల్లు అంతా చూసే ఉంటారు కాబట్టి నేను ఇంకేమీ షేర్ అయితే చేయట్లేదు. సో జస్ట్ ఇంతే నా రూమ్, సింగిల్ రూమ్. ఓకే, అక్కడ ఏంటంటే వాష్రూమ్, వాష్ ఏరియా అన్నీ ఉంటాయి అనమాట. అక్కడే నాకు స్టాండ్ అనేది ఉంటుంది, గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్. బయట ఏంటంటే కిచెన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఏం ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇంకా నేనైతే ఇలా ఉంటుంది మా హౌస్ అయితే. ఓకే, నేను ఇదే వీడియోలో నేనైతే షేర్ చేసేసాను మా ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా అప్పుడు నేను పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. పప్పు, టమాటా, అలాగే రైస్, చిన్న పొటాటో ఫ్రై అయితే చేసేస్తే ఈజీగా అయిపోతుంది కదా. ఆల్రెడీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ మా పాపని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళాలి. సో వాళ్ళిద్దరూ వచ్చేలోపు మా పాప బాబు వచ్చేలోపు నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. నేను ఎప్పుడైనా పప్పు వండాలి అనుకుంటే కనుక కంపల్సరీగా నేను ముందే నానబెట్టుకుంటానండి. నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ హౌస్ వైఫ్ ఎవరైతే ఉంటామో మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి టైం అంటే ఒకే టైంలో మనకి 2 పనులు అయిపోయేటట్టు మనం చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఏంటంటే కొంచెం పూజ అన్నది చేసుకోవటం వల్ల నాకు కొంచెం లేట్ అయితే అయ్యిందనమాట. మళ్ళీ పిల్లలు వచ్చే టైం కల్లా మనం మరీ అంత వేడివేడిదైతే మనం వండి లంచ్ అనేది పెట్టలేం కాబట్టి ముందుగానే మనం చేసుకోవాలి. కాబట్టి నేను ఇలా టైం మేనేజ్మెంట్ అనేది నేను అంటే ఒకవైపు వంట అయిపోవాలి, ఒకవైపు నాకు క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నాకు టైం అయితే అయిపోయింది అందుకని చెప్పేసి. సో నేను ముందు కొంచెం అలా నానబెట్టుకొని ఇక్కడ ఏంటంటే పప్పులోకి నేను పచ్చిమిరపకాయలు అలాగే టమాటా, ఎందుకంటే పప్పు టమాటా చేద్దామని సింగిల్ పప్పు వండినా కూడా మనకి బాగోదు. తాలింపప్పు ఏంటంటే చపాతీల్లోకి బాగుంటుంది, కానీ మనం తాలింపప్పుతో మనం రైస్ బాగోదు కదా అని చెప్పేసి నేను పప్పు టమాటా వండుదా అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో పప్పునైతే నేను కొంచెం సేపు అలా క్లీన్ చేసుకున్నాను, 2-3 సార్లు కడిగి క్లీన్ చేసుకొని నేను ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా కట్ చేసేసి వేసేస్తున్నాను అనమాట కుక్కర్లో. సో ఇలా మొత్తం అంతా కట్ చేసుకొని వేసేసుకున్నాను. నాకు ఇక్కడ ఇలా చిన్న కౌంటర్ టాప్ ఉంటుంది, దీంట్లోనే నేను ఇలా ఆయిల్ బాటిల్స్ అన్నీ పెట్టుకుంటాను. సో ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. అంటే మనకి కుక్కర్ అనేది పెట్టేస్తే మనకి సగం పని అయిపోయినట్టే పప్పు టమాటాతో. ఇక్కడ ఏంటంటే ఎగ్స్ అడిగారు కాబట్టి ఎగ్స్ని కూడా నేను ఉడకబెట్టడానికి ఎగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న సాల్ట్ అయితే వేస్తాను. మనకేంటంటే కొన్నిసార్లు బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా ఎగ్. సో ఎగ్ వైట్తో పాటు ఎల్లోది కూడా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనకి ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడైతే మనం రైస్ తో పాటు మనకి ఆయిల్ కనుక వేసుకున్నట్లయితే త్వరగా ఉడుకుతాయి. అలాగే మనకి అలా బయటికి రాకుండా చాలా రోజులు ఉంటుందన్నమాట. చిన్న టిప్ ఇది చెప్పేసి నేను ఎగ్స్ కూడా ఇద్దరికి ఉడకబెట్టేస్తున్నాను. ఆల్రెడీ నేను ఏంటంటే బార్లీ అనేది ప్రిపేర్ చేసేసానండి, ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో బార్లీ అనేది ప్రిపేర్ చేసేసాను. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఒక్కొక్క రోజు ఏంటంటే గ్లూకోజ్ ఇస్తాను, నెక్స్ట్ ఒక్కొక్క రోజు ఏంటంటే బార్లీ ఇస్తాను అనమాట. ఈరోజు అయితే నేను ఎలాగో స్కూల్ హాలిడేస్ కాబట్టి ఈరోజు నేను బార్లీ అయితే చేశాను. నెక్స్ట్ ఇప్పుడైతే రైస్ అనేది పెట్టేసుకుంటే గుడ్లు ఉడికేలోపు కొంచెం సేపు నానతాయి కదా, త్వరగా కూడా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే రైస్ ఇక్కడైతే రైస్, ఎందుకంటే ఆల్రెడీ మనకి పప్పు అయితే అయిపోయింది.
సో పప్పు విజిల్స్ అయితే వచ్చేసాయి. అలాగే ఎగ్స్ కూడా నేను ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ పెట్టేస్తే సరిపోతుందన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. నేను అది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ అది పెట్టాను. స్టవ్ మీద పెట్టేలోపు నాకు ఇంకా మనకి ఉతకడానికి అయితే బట్టలు ఉన్నాయి. సో నేనేం చేస్తున్నానంటే వాటిని నానబెట్టేస్తున్నాను అనమాట సర్ఫ్లో. మాకు ఎటువంటి వాషింగ్ మిషన్లు ఏమీ లేవు. సో హ్యాండ్ వాషే. సో నేను ఇక్కడ ఏంటంటే క్లాత్స్ అయితే నేను నానబెట్టేసుకుంటున్నాను ఇలా సర్ఫ్ వాటర్లో. ఇది నానేలోపు మనకి వంట పని అయిపోతుంది కదా. సో అప్పుడు ఈజీగా కూడా మనకి హ్యాండ్ వాషే కాబట్టి మనం డైలీ వేసుకునేవే కాబట్టి మరి నేను అంత ఫోర్స్ అయితే నేను అప్లై చేయను. ఇక్కడ నేను ఏంటంటే ఏది డైలీ బట్టలు డైలీ ఉతికేసుకుంటానండి. మహా నాకు ఒంట్లో బాగోలేకపోతే 2 డేస్కి ఒకసారి అలా ఉతుక్కుంటాను. అంతేగాని డైలీ మాత్రం ఉతుక్కోవడానికే నేను ప్రిఫర్ చేస్తానండి. సో ఇక్కడ ఏంటంటే కలర్స్ వచ్చేసేవి ఒకవైపు, రాలేనివి ఒకవైపు అలా నేను చూసుకొని సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఇలా అవుతుంది. నానబెట్టేసాను బట్టలు. ఈ బట్టలు నానబెట్టేసి అవి ఉతికేలోపు అంటే అవి నానేలోపు మనకి అక్కడ వంట అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సింక్లో కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మార్నింగ్ టిఫిన్ చేసినవన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకుంటే నానతాయి. అప్పుడు లోపు మనకి రైస్ ఉడుకుతుంది. అలా అని నేను పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గుడ్లు అయితే అయిపోయి నేను రైస్ అయితే పెట్టేశాను. కుక్కర్ ఇంకా వేడిగానే ఉందన్నమాట. సో పప్పు టమాటాకి చేద్దామనేసి సరేలే ఇంకా రైస్ అయ్యేలోపు మనం హ్యాపీగా చూసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ సామాన్లు ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తిన్నవి. మార్నింగ్ ఏం చేశాను, ఉప్మా చేశాను. సో ఉప్మా చేశాను కాబట్టి ఇంకా అవి తిన్న గిన్నెలు ఉంటాయి కదా, వండినవి అన్నీ కూడా అవి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈలోపు మనకి రైస్ కూడా అయిపోతుంది. అలాగే కుక్కర్ కూడా మనకి కొంచెం చల్లారుతుంది కాబట్టి మనం ఈజీగా అయితే పప్పు టమాటా మనం పెట్టేసుకోవచ్చు. నేను ముందుగానే ఏం చేశానంటే చిన్న చింతపండు అయితే నేను అంటే నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే చింతపండు అనేది కొంచెం నేను వేస్తానండి. ఎందుకంటే టమాటీలు అక్కడ 2 వేసాను. ఒకవేళ ఎక్కువ వేస్తే కనుక జస్ట్ కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు మరగబెట్టేసి తాలింపు పెట్టేస్తాను. కానీ 2 టమాటీలు వేసాను కాబట్టి కొంచెం చింతపండు పులుపు అనేది నేను యాడ్ చేసి అప్పుడు మరిగించి అప్పుడు తాలింపు పెడతాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఇంకా సామాన్లు అనేవి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా సామాన్లు క్లీన్ చేసుకున్నప్పుడే నేను ప్రతిసారి కూడా సింక్‌ని నేను క్లీన్ చేసేస్తానండి. ఎందుకంటే మనకి సింక్‌లో ఏంటంటే చాలా బ్యాక్టీరియా అన్నది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మనకి సింక్ దగ్గర నుంచే అనమాట. అందుకని సింక్ ఎంత నీట్‌గా ఉంటే అంత బావుంటుంది. నేనేంటంటే మామూలుగా సామాన్లు క్లీన్ చేయడానికి ఒక స్క్రబ్, అలాగే సింక్‌ని క్లీన్ చేయడానికి ఒక స్క్రబ్‌ని యూజ్ చేస్తాను నేను. సో ఇలా ప్రతిసారి తోముకుంటే రోజుకి 2, 3 సార్లు మనం సామాన్లన్నీ క్లీన్ చేస్తాం కాబట్టి క్లీన్ చేసిన ప్రతిసారి నేను సింక్‌ని అయితే క్లీన్ చేసేసుకుంటాను. సో ఇక్కడ కూడా కొంచెం హీట్ అయితే తగ్గింది కదా. సో ఇలాగా నేను గరిటెతోనే పప్పు మొత్తాన్ని మెత్తగా చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు, కారం అన్నీ వేసి మళ్ళీ మొత్తం ఉప్పు, కారం కలిసేలాగా నేను మళ్ళీ పప్పుని కలుపుకుంటాను.
ఇలా కలుపుకున్నాక మొత్తం అంతా కలిసిన తర్వాత నేను ఇలా చింతపండు పులుపునైతే యాడ్ చేస్తానండి. ఎందుకంటే చిన్నదే నానబెట్టాను. మనకి పులుపు అయితే అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి కొంచెమే చాలా తక్కువ నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకొని నేను పులుపు సపరేట్ చేసుకొని నేను ఇలా పప్పు టమాటీని నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. సో మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు, ఎందుకంటే అంత ముద్దగా ఉన్న చిన్నపిల్లడు కదా బాబు. సో వాడిని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం పప్పు టమాటాని కొంచెం పలచగానే చేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అన్నది ఒక్కొక్కసారి అవుతుందా అవ్వకపోవచ్చు కదా, అందుకని చెప్పేసి నేను పప్పుని కొంచెం పలచగానే పెడతాను, పప్పు టమాటాని. పప్పు టమాటా ఇలా మరిగించుకుంటానండి. మరిగించుకొని నేను తాలింపు కూడా పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి కర్రీ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బీట్రూట్, క్యారెట్, పొటాటో ఫ్రై అయితే చేసేసాను. సో ఇంకా అది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఈలోపు నేను ఏం చేస్తున్నానంటే నానబెట్టిన బట్టలు ఉంటాయి కదా, సో వాటిని నేను వాష్ చేసేస్తున్నాను. అంటే ఈ పని అయ్యేలోపు ఇంకా నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, సో స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా గబగబా అయితే చేసేసాను. సో కర్రీ ఏంటంటే కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో రైసు, పప్పు టమాటా అండ్ బీట్రూట్, క్యారెట్, పొటాటో ఫ్రై. ఇక్కడ నేను ఫ్రై ఏంటంటే మరీ అంత డీప్ ఫ్రై అయితే చేయనండి. డీప్ ఫ్రై అలాగే మ్యాక్సిమం నార్మల్ ఫ్రై కూడా కాదు. ఆనియన్స్ వేసేసి నేను కొంచెం అటు ఇటు ఫ్రై చేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసి బాగా కొంచెం ఉడికించుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ వేసినా కూడా అంతలాగా బాగోదు. సో ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం అలా మెత్తగా ఉడకాలి కదా, దుంప అన్నది మెత్తగా ఉడికితేనే కొంచెం బాగుంటుంది కదా పిల్లలకి అని చెప్పేసి నేను కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గించుకుంటాను. ఆ వాటర్ అంతా కూడా బాగా దుంప ఉడికేంత వరకు. ఇంకా దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇంకో 2 మినిట్స్ అలా మగ్గించుకుంటాను. తర్వాత కారం వేసి అటు ఇటు కలిపేస్తే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఉతుక్కోవడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మనకి ఏంటంటే జాడించుకోవాలి, బట్టలు అనేది జాడించేసుకుంటే మనకి ఒక పని అయితే అయిపోతుంది. ఈ పని అయిపోయిన తర్వాత నేను ఇంకా స్కూల్కి వెళ్ళి పాపని అయితే తీసుకొచ్చేయాలి. ఇది మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం జరిగింది అన్నది, అంటే నేనేం చేసుకుంటాను అన్నది. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకేంటంటే ఒకవేళ మనకి ఈ కుకింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అప్పుడు ఫాస్ట్గా అయిపోయినప్పుడు నాకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఛానల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో సో సబ్జెక్ట్ అనేది తీసి కొంచెం సేపు అలా ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట. సో ప్రిపేర్ అయిన తర్వాత పిల్లలు పడుకొని అంటే మధ్యాహ్నం వచ్చి ఫుడ్ తినేసాక వాళ్ళు పడుకున్నాక నేను వీడియోస్ అన్నవి షూట్ చేస్తాను. లేదంటే మ్యాక్సిమం నైట్ టైమే నేను షూట్ చేస్తాను ఎడ్యుకేషన్ వీడియోస్, ఎందుకంటే నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అన్నది ఉండకూడదు కాబట్టి. సో ఇది అన్నమాట DIML అప్ టు మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. మార్నింగ్ 9 to, ఎందుకంటే 9కి మాకు పిల్లలు అనేది స్కూల్కి వెళ్ళిపోతారు. సో 9 to 12:30కి నేను స్కూల్కి వెళ్తాను పాపని తీసుకురావడానికి. సో అలాగా ఇది నా ఫస్ట్ వీడియో, అంటే ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఎలా షూట్ చేయాలి ఏంటి అన్నది నేను నేర్చుకుంటున్నాను నేను కూడా. కాకపోతే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అన్నది నేను మ్యాక్సిమం చూపించానని అనుకుంటున్నాను, కరెక్ట్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.